కుటుంబములో ఐకమత్యం, సంతోషం, అనురాగం ఉండాలంటే కుటుంబములో ఎవరిని కూడా సెంటర్ చేసుకోకూడదు. భర్తను కానీ, భార్యను కానీ, బిడ్డలను కాదు. మనం ఎవరిని సెంటర్ చేసుకోవాలి? క్రీస్తును సెంటర్ చేసుకున్నప్పుడు, క్రీస్తును కేంద్రంగా చేసుకుని జీవించినప్పుడు అప్పుడు తప్పకుండా మన కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అప్పుడు మన కుటుంబంలో అనురాగం ఉంటుంది. అప్పుడు కుటుంబంలో భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అప్పుడు భార్య భర్తలు ఒకరికొకరు త్యాగాలు చేస్తూ ఉంటారు. లేకపోతే మరి భార్య భర్తను నిందించడం, భర్త భార్యను నిందించడం చూస్తున్నాం. చాలా కుటుంబాలు ఈ మధ్య మరి విచ్ఛిన్నమైపోతున్నాయి. చాలా దంపతుల మధ్య తేడాలు వస్తున్నాయి. చిన్న చిన్న వాటికి వారు రాద్ధాంతం చేయటం మనం చూస్తున్నాం. చిన్న చిన్న వాటికి అంటే ఎందుకని వారు పెళ్లి సమయంలో ప్రమాణం చేస్తున్నారు, దేవాలయం ప్రమాణం చేస్తున్నారు, గురువు ముందు, పెద్దల ముందు, కుటుంబ సభ్యుల ముందు, బంధువుల ముందు ప్రమాణం చేస్తున్నారు. కానీ ఈ కాలక్రమేణా ఎందుకు వారి మధ్య ప్రేమ సన్నగిల్లిపోతుంది? ఎందుకు ఈ దంపతుల మధ్య కలతలు ప్రారంభమవుతున్నాయి? ఎందుకు ఈ దంపతుల మధ్య గాలివానలు, తుఫాన్లు వస్తున్నాయి, ఉప్పెనలు వస్తున్నాయి? అంటే వారు తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తమ సుఖం తమ చూసుకోవాలని, తమ స్వార్థం తమ చూసుకోవాలని జీవిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబాల్లో ఇటువంటి విభేదాలు వస్తున్నాయి. క్రీస్తును కేంద్రంగా చేసుకున్నప్పుడు దంపతుల మధ్య సఖ్యత, అనురాగము. క్రీస్తు మన కోసం త్యాగం చేశాడు. క్రీస్తు మన కోసం, నీ కోసం, నా కోసం మరణించాడు. అటువంటి క్రీస్తునే మన